హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. యువతరం హీరోల్నే స్ఫూర్తిగా తీసుకోవాలని మోక్షాజ్ఞకి చెబుతానంటున్న బాలకృష్ణ. ఆనంద్ మొహంలో ఆ నవ్వు చూడాలనుకుంటున్నానంటున్న రష్మిక. కొత్త కబురు వినిపించిన కళ్యాణ్ రామ్. బచ్చలమల్లిలో అల్లరి నరేష్ మాస్ అవతారం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. యువతరం హీరోల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మోక్షాజ్ఞకి చెబుతానంటున్న బాలకృష్ణ. నాకు సోదరుడితో సమానం విశ్వక్సేన్. తనకి సినిమా అంటే తపన, ఏదో ఒక కొత్తదనం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. మా ఇద్దరిలో ఉన్న సారూప్యం అదే అన్నారు ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ. ఆయన ముఖ్య అతిథిగా మంగళవారం రాత్రి హైదరాబాద్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. విశ్వక్సేన్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. నేహా శెట్టి, అంజలి కథానాయకులు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది. వేడుకను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ, ధన్యమైన జన్మనిచ్చి ప్రేక్షకులందరి హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నందమూరి తారక రామారావుకు ఘన నివాళులర్పించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను విశ్వక్ని కవలలే అంటారు. కొంతమందితోనే నేను సన్నిహితంగా ఉంటా, అందులో విశ్వక్ ఒకడు. నాలాగే ఉడుకు రక్తం, దూకుడు ఉన్న వ్యక్తి. సినిమాకి పాత్రల మధ్య కొత్తదనం ప్రదర్శిస్తూ ప్రయాణం చేస్తున్నాడు. గోదావరి అందాలతో పాటు ఎంతో కిక్ ఇచ్చేలా ఉంది ఈ సినిమా ట్రైలర్. ప్రేక్షకులకు ముందుగా మనం కొత్తదనం అందించాలి, అప్పుడే వాళ్ళు ఆదరిస్తారు. మా అబ్బాయి మోక్ష కూడా పరిశ్రమకి రావాలి. తనని కూడా విశ్వక్, అడవిశేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువతరాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటా. నటులు నిత్యావసర వస్తువుల్లా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. నాన్న నుంచి అదే నేర్చుకున్న మోక్షు కూడా అదే అనుసరిస్తాడు. తపన ఉన్న నిర్మాత వంశీ. మరో మంచి కలయిక ఉంది, త్వరలోనే దాన్ని ప్రకటించబోతున్నామన్నారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రోడ్డుపైన పడిపోయా. నాకు దెబ్బ తగిలిందని తెలిసి బాలయ్య సార్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. కుటుంబం తర్వాత అంత ప్రేమ చూపించారు. మే 31న కుటుంబం మొత్తంతో రావచ్చు. రత్న ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, మీతో పాటు ఇంటికొస్తాడని అన్నారు. కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది. ఆనంద్ మొహంలో ఆ నవ్వు చూడాలనుకుంటున్నానని చెప్తున్న రష్మిక. ఆనంద్ దేవరకొండ నాకు సోదరుడితో సమానం. తనకు తెలియదు కానీ తన మీద నేను చాలా ఆధారపడుతుంటా. ఈ సినిమా విజయవంతమైతే ఆనంద్ మొహంలో నవ్వు ఉంటుంది. ఆ నవ్వు చూడాలని కోరుకుంటున్నానన్నారు ప్రముఖ కథానాయిక రష్మిక. ఆమె ముఖ్య అతిథిగా ఇటీవల హైదరాబాద్లో గమ్ గమ్ గణేష విడుదల ముందస్తు వేడుక జరిగింది. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక కథానాయకులు. ఉదయ్ శెట్టి దర్శకుడు. కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కార్యక్రమంలో సాయి రాజేష్, అనుదీప్ కేవి, బన్నీవాస్, మధుర శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్త కబురు వినిపించిన కళ్యాణ్ రామ్. కథానాయకుడు కళ్యాణ్ రామ్ కొత్త కబురు వినిపించారు. ఆయన తన 21వ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మంగళవారం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో గ్లింప్స్ను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ లుక్ పూర్తిగా కనిపించుకున్న ఆ ప్రచార చిత్రాన్ని బట్టి సినిమాలో ఆయన శక్తివంతమైన యాక్షన్ పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది.
ఇందులో విజయశాంతితో పాటు సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు స్పష్టత ఇచ్చారు. ఇందులో విజయశాంతి పాత్ర కర్తవ్యంలో మాదిరి శక్తిమంతంగా ఉంటుందని చిత్రవర్గాలు తెలిపాయి. బచ్చలమల్లిలో అల్లరి నరేష్ మాస్ అవతారం. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బచ్చలమల్లి. అమృత అయ్యర్ కథానాయిక, సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండా, బాలాజీ గుప్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని మంగళవారం విడుదల చేశారు నిర్మాతలు. అల్లరి నరేష్ మాస్ అవతారంలో కనిపించారు. 1990 నేపథ్యంలో సాగే కథ ఇది. కథానాయకుడి భావోద్వేగపు ప్రయాణం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అల్లరి నరేష్ కనిపించే విధానం, ఆయన నటన ఇదివరకటి చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాం. చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుందని సినీ వర్గాలు తెలిపాయి. రోహిణి, రావు రమేష్, బలగం జయరాం, హరితేజ, ప్రవీణ్, వైవాహర్ష తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.